కాంగ్రెస్ నేతలకు ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇప్పటి నుంచే జిమ్మిక్కులు చేస్తున్నారు. గ్రామాల్లోని ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో పడ్డారు. ఇటు ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో పలు చోట్ల అర్ధరాత్రి నుంచే ఇందిరమ్మ చీరలు పంపిణీ షురూ చేశారు. అయితే కోరుట్ల నియోజకవర్గం, కదలాపూర్, జగిత్యాల మండలం చెల్గల్లో తెల్లవారుజాము వరకు మహిళలకు అంగన్వాడీలు చీరలు అందజేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సందీప్, చెప్పండి. ఇటైతే కాంగ్రెస్ ప్రభుత్వానికైతే స్థానిక సంస్థల ఎన్నికల ఫీవర్ పట్టుకుంది అనేది చెప్పాలి మనం. సో కోడ్ వస్తుందని హడావిడిగా అర్ధరాత్రి కూడా చీరలు పంపిణీ చేశారు. వాట్స్ ద అప్డేట్స్? మొత్తంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా అంటే మనకున్న సమాచారం మేరకు పలు గ్రామాల్లో అయితే నిన్న రాత్రి 2 గంటల వరకు కూడా చీరలు పంపిణీ చేశారు. మనము చెల్గల్ అనే ప్రాంతానికి ఆ గ్రామాన్ని కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉట్టిన మీడియా వచ్చినటువంటి సందర్భంలో తాము ఎటువంటి చీరలు పంపిణీ చేయట్లేదంటూ వాళ్ళు అక్కడి నుంచి అప్పటికప్పుడు మూసేసుకున్నారు. ఇక కతలాపూర్ మండల కేంద్రం కోరుట్ల నియోజకవర్గంలో కూడా ఆ కతలాపూర్ లో అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా చీరల పంపిణీ కొనసాగింది. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఏ నిమిషంలో నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. ఈ క్రమంలో బతుకమ్మకు చీరలు పంపిణీ చేయలేదు. అయితే ఇప్పుడు హడావిడిగా పంపిణీ చేయడము, ఈ మహిళలను ప్రసన్నం చేసుకోవడం కోసము, మహిళల ఓట్లు లబ్ధి పొందేందుకే ఈ విధంగా పంపిణీ చేస్తున్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అక్కడ అధికారులను వారి పంపిణీ చేసేవారని నిలదీశారు. ఈ అర్ధరాత్రి పంపిణీ ఏంటి, తీవ్రమైన చలిలో కూడా తమంతా ఎందుకు రావాల్సి వస్తుందంటూ నిలదీయడం జరిగింది. మనం చూస్తున్నాం, చాలా మంది కూడా అక్కడ క్యూ లైన్ లో ఉన్నారు. అంటే రాత్రి 2-3 గంటల వరకు కూడా పంపిణీ చేయడం అనేది అయితే ఆశాస్పదంగా స్థానికులు భావిస్తున్నారు. ఇంకొకసారి ఈ రకమైనటువంటివి చేస్తే సహించలేరు, ధర్నాలు నిర్వహిస్తామని కూడా స్థానిక గ్రామస్తులు అయితే హెచ్చరించారు. మొత్తానికి ఓట్ల నేపథ్యంలో అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఈ రకంగా చేస్తున్నారనేటువంటిది స్థానిక నాయకుల వాదన. ఈ క్రమంలోనే నిన్న అనేక చోట్ల కూడా నిలదీసిన సందర్భం. ఇటు జగిత్యాల రూరల్ మండలం చల్గల్ కావచ్చు, అలాగే ఇటు కతలాపూర్ కోరుట్ల నియోజకవర్గంలో ఈ 2 చోట్ల కూడా అయితే పెద్ద ఎత్తున నిన్న పంపిణీ జరిగింది. ఇంకా అనేక చోట్ల కూడా జగిత్యాలలో జరిగినప్పటికీ మనకు తెలిసినటువంటి ఈ 2 సంబంధించి మనం చూస్తున్నాం విజువల్స్. తెల్లవారుజామున అంటే మనం చూస్తున్నటువంటి విజువల్స్ నిన్న 11:30 ప్రాంతంలో అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన. 11:30కు ఒక్కొక్కరికి వారిలో పేర్లు రాసుకుంటూ మరి అప్పటికప్పుడు చలిలో వచ్చినటువంటి వ్యక్తులకు శారీలు అయితే పంపిణీ చేయడం జరిగింది. ఇక మీడియా చూసి ఉట్టిన అప్పటికప్పుడు మూసివేసినప్పటికీ కూడా ఈ అర్ధరాత్రి ఎందుకు పంపిణీ చేస్తున్నారనేటువంటిది అయితే తెలియాల్సి ఉంది. ఆల్ రైట్ సందీప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.